హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేటివి ఈరోజు ఎక్కువ శాతం అమౌంట్స్ అనేటివి పడతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇలా చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరి ఖాతాలకు అమౌంట్ అనేది పడుతుందనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సినటువంటి లింక్ కూడా వెబ్ పేజ్ లింక్ అనేది ఇస్తున్నానమాట డిస్క్రిప్షన్లో. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు, అలానే కొంతమందికి 10,900 రూపాయలు, కొంతమందికి 6,000 రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట. సో జూన్ 21st అయితే అమౌంట్ అనేది మొదటి విడత కింద అయితే అమౌంట్ అనేది విడుదల చేసింది ప్రభుత్వము. కాకపోతే అప్పుడు చాలామందికి కూడా అమౌంట్ అనేది పడినాయన్నమాట. అయితే రీసెంట్గా మలి విడతలో జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు చాలామందికి కూడా అమౌంట్ అనేది పడలేదన్నమాట. సో అటువంటి వారందరూ కూడా చాలా కామెంట్స్ అనేటివి చేశారనమాట. సో వారందరికీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి. మొత్తానికి మీకు పేమెంట్స్ అనేటివి పడబోతున్నాయి అనమాట. అయితే మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే అమౌంట్ అనేది అంటే అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అయి ఉండి పక్కన రిమార్క్స్ నందు టు బీ పెయిడ్ లేకపోతే అండర్ ప్రాసెస్ ఇలా ఉన్నదో వారికి సంబంధించి మాత్రం అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. అలానే గ్రామ వార్డు సచివాలయాలకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చింది కదా, ఆ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరికైతే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ అనేది చూపించిందో వారికి కూడా అమౌంట్ అనేది పడుతుంది. కేవలం ఈ రెండు ఆప్షన్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి సంబంధించి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని సమాచారము. ఈరోజు సాయంత్రానికైతే పేమెంట్ స్టేటస్లన్నీ కూడా అప్డేట్ చేస్తాం ఎన్బిఎం పోర్టల్ అని చెప్పి గ్రామ వార్డు సచివాలయాల శాఖ అయితే చెప్పిందనమాట. సో కాబట్టి మీరు మరికొన్ని గంటలు వెయిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా, ఏ అకౌంట్కి పడింది అనే వివరాలన్నీ కూడా ఎన్బిఎం పోర్టల్లో ఈరోజు సాయంత్రానికి అయితే అప్డేట్ అవుతాయి. నేను సాయంత్రము క్రాస్ చెక్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరిదో ఒకరిది అప్లికేషన్ అనేది సెర్చ్ చేసి ఖచ్చితంగా నేను మీకు వీడియో అనేది చేస్తాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చిందా ఈరోజు ఎవరికి అమౌంట్ అనేది పడుతుంది అనేదానికి? ఓకేనా? సో మీరు ఈ టాపిక్ అనేది చూడకుండా కామెంట్స్ అనేవి పెట్టొద్దండి. ఎందుకంటే నేను వీడియోలో అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేస్తాను అనమాట. తల్లికి వందనం పేమెంట్కి సంబంధించి 1 by 1గా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు అమౌంట్ ఎవరికి పడుతుంది అనేది చెప్పాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి కూడా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేది ఆప్షన్ అనేది రీమార్క్స్ నందు వచ్చిందనమాట. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కాకపోతే ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంటే ఆర్టీ డిపార్ట్మెంటే హోల్డ్ చేసేసింది అనమాట అమౌంట్స్ అనేటివి. అయితే ఇక్కడ ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తే ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో అంటే సీటు ఏ స్కూల్లో వచ్చిందో ఆ స్కూల్లోనే చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి కూడా ఇక్కడ ఆర్టీఏ యాక్ట్ ద్వారా పేమెంట్ అనేది హోల్డ్ అయినట్లు చూపించింది కదా. సో వారికి సంబంధించి ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటే స్కూల్కి అమౌంట్ అనేది పడిపోతుంది. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది పడదు. అయితే మనకు ఛాన్స్ ఉందండి, ఆర్టీఏ యాక్ట్ పడి కూడా మీరు పేమెంట్ అనేది వేరే పాఠశాలలో చదువుతూ ఉండినట్లయితే మీ యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అవుతుంది. అంటే ఏంటంటే ఆర్టీఏ యాక్ట్ ద్వారా మీకు సీట్ అనేది వచ్చి మీరు ఆ స్కూల్లో చేరకుండా వేరే స్కూల్లో లేదా గవర్నమెంట్ స్కూల్లో కనుక చదువుతూ ఉండినట్లయితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది విడుదల చేస్తుంది గవర్నమెంట్. అది కూడా సానుకూలంగా స్పందిస్తేనే. ఈ టాపిక్ గురించి అయితే చాలా వరకు హైలైట్ అయిందనమాట. తల్లికి వందనం ఆర్టీఏ యాక్ట్ కింద లేకపోయినా కానీ పిల్లలకు సంబంధించి ఆర్టీఏ యాక్ట్ అనేది పడిందని చెప్పి మీడియాలో కూడా చాలా వరకు స్ప్రెడ్ చేశారు ఇన్ఫర్మేషన్ని. సో ఇది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్తే ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తే నేను చెప్పినట్లుగానే ఆర్టీ యాక్ట్ కింద మీరు సీట్ అనేది పొంది అదే స్కూల్లో చదువుతూ ఉండినట్లయితే మీకు అమౌంట్ అనేది కాలేజ్కి అయితే అదే స్కూల్కి అయితే పడిపోతుంది అనమాట. ఒకవేళ ఆ స్కూల్ నందు మీరు చేరకుండా వేరే స్కూల్లో కనుక చదువుతున్నట్లయితే మీ తల్లి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అనేది పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ప్రభుత్వం రెస్పాండ్ అయితేనే పడతాయి, లేకపోతే అవి అలానే హోల్డ్లోనే ఉండిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంటు అదేవిధంగా పేమెంట్ హోల్డ్ డిపార్ట్మెంట్ ఆర్టీ అనేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ విధంగా జరగవచ్చు ఫ్యూచర్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రీవెన్స్ పెట్టుకున్నారు కదా. సో లాస్ట్ టైం అమౌంట్ అనేది పడినప్పుడు ఎలిజిబుల్ అయి ఉంటారు కదా. సో వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది ఇప్పుడు క్రెడిట్ చేస్తారండి. వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటారు కాబట్టి అప్లికేషన్ స్టేటస్ నందు. సో వాళ్ళకి రీమార్క్స్ నందు టు బీ పేడ్ లేదా పేమెంట్ అండర్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి కూడా అమౌంట్ అనేది విడుదలైతే అవ్వబోతుంది ఈ రోజున. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
గ్రీవెన్స్ మళ్ళీ పెట్టుకునేదానికి అవకాశం అయితే ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారనమాట. గ్రీవెన్స్ మళ్ళీ పెట్టుకునేదానికి అవకాశం అయితే లేదండి. ఎందుకంటే మళ్ళీ విడతల అమౌంట్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉన్నందున మొదటి పేమెంట్ విడుదల చేసినప్పుడు ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో వారికి అవకాశం అయితే ఇచ్చారు. ఇప్పుడు కనుక అవకాశం ఇస్తే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. సో కాబట్టి ఇప్పటితో స్టాప్ అనమాట. అందువల్ల మనకు గ్రీవెన్స్ అనేది తీసుకునేదానికి కూడా గ్రామ వార్డు సచివాలయాలకు ఎలాంటి అప్లికేషన్ అదేవిధంగా ఈ యొక్క ఫాలోఅప్ చేయమని చెప్పి కూడా ఎలాంటి రూల్స్ అనేటివి రాలేదు. సో కాబట్టి గ్రీవెన్స్ అనేది ఇంకా అవకాశం అయితే లేదు. ఇంకా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయరే అనమాట అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అది కూడా మనకు నెక్స్ట్ ఇదే మంత్లో వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇయర్లో. ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారాన్ని మీకు అందించానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి నేను మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేటివి ఈ రోజు క్రెడిట్ అవుతాయి అనే దాని మీద సమాచారము. ఒకవేళ ఎవరికైనా అమౌంట్ కనుక పడినట్లయితే ఒకసారి కామెంట్ అనేది తెలియచేయండి. మన ఛానల్లో చాలామంది కూడా సబ్స్క్రైబర్స్ ఈ టాపిక్ గురించి అయితే అడుగుతున్నారు, వారికి ఉపయోగపడుతుంది. అలానే నేను కూడా మన దగ్గరలో ఉన్నటువంటి అప్లికేషన్ అనేది ఏదో ఒకటి పట్టుకొని ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది చేస్తాను. అమౌంట్ కనుక వారికి పడితే మీకు తప్పకుండా ప్రూఫ్స్తో సహా వీడియో అనేది చేసి అప్లోడ్ అయితే చేస్తాను. అలానే పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయినా కానీ నేను సాయంత్రం అయితే వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తానండి. సో వెయిట్ చేయండి, మరో కొద్ది గంటల్లోనే అప్డేట్ అనేది వస్తుందన్నమాట. నేను తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. ఓకేనా. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.